మేడం మీ పేరండి? మల్లిక. మల్లిక గారు, ఎన్నేళ్ళ నుండి మీకు ఇళ్ల పట్టా కోసం ఎదురు చూస్తున్నారు? ఈ సొంత ఇంటి కళ ఎప్పటి నుండి ఉంది? ఒక 10 years నుండి అండి. అవునండి. ఈ 10 years లో ఎవరు కూడా మీ కళని నెరవేర్చలేదు. ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యే, మీ మంగళగిరి ఎమ్మెల్యే అయిన తర్వాత నెరవేర్చారు కదా, ఏం చెప్తారు లోకేష్ గారి కోసం? ఆయన చాలా బాగా చేస్తున్నారండి. ఇచ్చిన హామీలను కూడా ఆయన వెంటనే నెరవేరుస్తున్నారు. అండ్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నారు మన నియోజకవర్గంలో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ సేయింగ్ వెరీ థ్యాంక్స్ టు హిమ్. మీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినందుకు అంటే మా ఎమ్మెల్యే లోకేష్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారా ఏంటి? అవునండి, చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన నియోజకవర్గం కూడా కాదు ఇది. అయినా సరే ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినా సరే వెళ్ళిపోకుండా మరలా ఇదే మంగళగిరికి సేవ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ రెండోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. సో మీరంతా మంగళగిరి ప్రజలు అంతా భారీ మెజార్టీ ఇచ్చినందుకు ఆయన న్యాయం చేస్తున్నాడు. అవునండి, చాలా న్యాయం చేస్తున్నారు. డెవలప్మెంట్ చేస్తున్నాడండి మంగళగిరి నియోజకవర్గం. అవునండి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, రోడ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తున్నారు. అండ్ హాస్పిటల్స్ డెవలప్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ రోజు మీరు పట్టా తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఎవరి చేతో ఆయన ఇప్పించకుండా స్వయంగా ఆయన చేతుల మీద, అంటే ఇప్పుడు 3000 మందికి పట్టాలు ఇస్తున్నాడు, అందరికీ ఆయన ఇయ్యలేడు. నార్మల్ పొలిటీషియన్స్ అయితే 10 మందికి ఇచ్చేసి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి వేరే వాళ్ళతో చేయిస్తారు. అట్లా కాకుండా లాస్ట్ వరకు స్టిల్ అండ్ మొత్తం అన్ని పట్టాలు ఆయన చేతుల మీద ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా హ్యాపీగా ఉందండి. ఇలా చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన చేతుల మీదుగా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు హాఫ్ అయిన తర్వాత అయిపోతుంది వెళ్ళిపోయారు అనుకున్నాము. బట్ అగైన్ ఆయన లంచ్ చేసి మళ్ళీ వచ్చినందుకు వీఆర్ స్టిల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చెప్పాలంటే ఏదో పట్టా ఇచ్చి పంపించేయకుండా పసుపు కుంకుమ పెట్టి గాజులు పెట్టి, అంటే పుట్టింటికి ఎవరైనా వస్తే ఎలా చేస్తామో ఆ విధంగా చేస్తున్నారు కదా, దానికోసం ఒక మహిళగా ఏం చెప్తారు? ఎందుకంటే మా పుట్టింట్లో తీసుకున్న ఒక ఫీలింగ్ వచ్చిందండి సేమ్. సో దిస్ ఇస్ లైక్ మై ఓన్ హౌస్. దట్స్ ఇట్. సార్ మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతారు? ఆయన ఇందాక చెప్పినట్టుగా మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1 ఇన్ ఇండియా చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. అంటే ఆయన చేసే విధానాన్ని బట్టి ఇప్పుడు ఆయన తీసుకుంటున్న ఎవ్రీథింగ్ ఆయన ఫస్ట్ ఉండాలి. ఏట్లో అయినా ఏ పథకం చేసినా ఆయన ఫస్ట్ నేను మంగళగిరిలో ఇవ్వాలి. ఇప్పుడు పట్టాల్లో మన ఏపీలో ఫస్ట్ టైం ఆయన ఇస్తున్నారు గెలవంగానే. సో ప్రతిదీ ఆయన ఫస్ట్ మంగళగిరిలోనే ఇంప్లిమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏమనుకున్నారు మంగళగిరికి ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కదా, ఈయన కోసం జనరల్గా మంగళగిరి పబ్లిక్ ఏమనుకున్నారు? పాజిటివ్గా అనుకున్నారా, నెగిటివ్గా అనుకున్నారా? లోకేష్ కోసం అంటే ఏం చెప్తారు? 99% అందరూ పాజిటివ్గానే ఉన్నారండి. ఏమైనా చేంజ్ వచ్చిందండి మంగళగిరి కాన్స్టిట్యున్సీ? చేంజ్ వచ్చిందండి, చాలా చేంజ్ వచ్చింది. ఈవెన్ నీట్నెస్ కానివ్వండి, అన్ని చోట్ల డెవలప్మెంట్ కనిపిస్తుంది ప్రాక్టికల్గా. అంటే అప్పటికి ఇప్పటికి ఒక 6 months బిఫోర్కి ఇప్పటికి ఫుల్లీ చేంజ్ లోకేష్ గారి మార్క్ కనిపిస్తుందంట? కనిపిస్తుంది 100%. మరి నార్మల్గా చూస్తుంటే పొలిటీషియన్స్కి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఏమో పులివెందుల కంచుకోటగా ఉంటుంది, అలాగే చంద్రబాబు నాయుడుకి ఏమో కుప్పం కంచుకోటగా ఉంటుంది. మరి లోకేష్కి ఇన్ ఫ్యూచర్లో మంగళగిరి కంచుకోటగా చేస్తారా మీ మంగళగిరి ప్రజలు? 100%. మంగళగిరిలో ఇంకా వేరే పార్టీకి నో ఛాన్స్ అంటారు? నో ఛాన్స్ అండి, ఓన్లీ లోకేష్ అంతే. రైట్, థ్యాంక్ యూ. ఎదురు లేదండి ఇంకా ఆయన గారు, లోకేష్ గారు పెద్దోళ్ళు మీరు ఆయనకి దండం పెడుతున్నారు. అంత మాకు భలే హాయిగా ఉంది. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు ఏంటండి ఆయన? ఇంకేం చెప్పింది ఆయన గారు మానం. మేము ఉన్న ఇంకా ఆయనకే, ఇంకా వెనక లేదు, ఇంకా దడిచే పని లేదు. ఆయన లోకేష్ గారికే దయ. మరి పొద్దు వైసీపీ వాళ్ళు వచ్చి డబ్బులు ఎక్కువ ఇస్తే? ఇంకా డబ్బు లేదు, గిబ్బు లేదండి. 50,000 ఇస్తాం లేదు, 100 కాదు 500 ఇచ్చాను, 5,000 ఇచ్చాను. ఇక ఆయన వదిలి మేము బాగు. లక్ష ఇస్తారనుకో, ఒకవేళ లక్ష లేదు, గిచ్చలేదు, ఇంకేం లేదు. ఇంకా అసలు ఆయన ఈయన ఉన్నాడు, ఇంక ఈయనే జగన్ వచ్చేస్తాడంట వచ్చే ఎన్నికల్లో. ఉంటాడా మమ్మల్ని చంపడానికి? లేదు, బాగా చూసుకుంటాడంట, డబ్బులు చేస్తాడు. ఇప్పుడే చేశాడు, ఇంకా ఉండే. ఇప్పుడు దాకా అయిపోయేవాళ్ళం మేము, ఇంకెందుకు? ఇప్పుడు పెద్దోళ్ళంతా ఇబ్బంది పడిపోతున్నారు, నా పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు, నేనే వస్తాను 30 ఏళ్ల పాటు అధికారంలో. అబ్బో, అధికారం వేగి పెడతాడు. లోకేష్ ఏం చేయట్లేదు అంటగా? ఏం లేదు, దేవుడయ్యా నాయన బాబా. జగనే దేవుడు అంట. దేవుడు ఆయన తీసాయి, ఈయనే దేవుడు. ఇంకా ఆయన మాట అసలు ఎత్తబాకు. చంద్రబాబు అసలు ఏం చేయట్లేదు. అసలు జగన్ మాట్లాడు మాకు చెప్పబాకండి, మాకు చెప్పబాకు. గురువు గారు మీ పేరండి? విష్ణు అండి. విష్ణు గారు, ఇళ్ళ పట్టా వచ్చింది, హ్యాపీయా? వచ్చిందండి. సంతోషంగా ఉందా? ఎన్నేళ్ళ కళ అండి మీకు ఇది? 40 ఏళ్ళ కింద. 40 ఏళ్ళ కళ.
ఈ రోజు సాకారం అయింది. ఏం చెప్తారు లోకేష్ గారికి? ఏం చేయాలి చెప్పడానికి ఏమని లేదండి, బాగా చేస్తున్నాండి. కుర్రోడు కదా, బాగానే చేస్తున్నాడా? చేస్తానండి. గత ఎమ్మెల్యేకి ఈయనకి ఏంటి తేడా? ఇంతకుముందు ఆర్కే ఉండేవారుగా మీకు ఎమ్మెల్యే. ఆయన గేసి అమ్మని వెళ్ళిపోయాడండి, గేసి ఇక్కడే ఉంటున్నాడు, అన్ని పనులు చెబుతున్నాడు, అందుబాటులో ఉంటాడండి మీకు? అందుబాటులో ఉంటున్నాడు. ఎలా ఉందమ్మా లోకేష్ గారి పరిపాలన? చాలా బాగుంది. లోకేష్ గారు చేసే ప్రతి పనిలో కూడా క్వాలిటీ అంటే నమ్మకం. ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారని నిరూపించుకున్నారు. ఇప్పటివరకు అన్నమాట ప్రకారం చాలా పనులు నెరవేరుస్తూ వచ్చారు. అలాగే 26 పథకాల గురించి మనకు అమలు చేశారు. వాటిల్లో ఒకటొకటిగా అన్ని అమలు పరుచుకుంటూ వస్తున్నారు. చేనేతలకి కరెంటు బిల్లు ఫ్రీగా అని అలాంటివి వాళ్ళ రోజున 40 సంవత్సరాల నుంచి ఒక్కొక్కళ్ళు ఎదురు చూస్తున్నారు ఇళ్ల పట్టాల కోసం. అలాంటి 40 సంవత్సరాల కళని మన లోకేష్ బాబు గారు 8 నెలల్లోనే తీర్చారు. లోకేష్ బాబు గారు వచ్చి అందరికీ ఇళ్ల పట్టాలు దగ్గరుండి తన చేతుల మీదుగా ఇస్తాం. అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. ఏదో ఫార్మాలిటీకి ఒకళ్ళకి ఇద్దరికి ఇవ్వకుండా ఒక రోజు మొత్తం కేటాయించి బాబు గారి దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళకి చీర, జాకెటు, పసుపు, కుంకం, గాజులు, ఇళ్ల పట్టాలు, భోజనం అన్ని దగ్గరుండి చాలా బాగా ఘనంగా చేశారు. లోకేష్ అంటేనే మంగళగిరి, మంగళగిరి అంటేనే మా లోకేష్ బాబు అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం ఎలాను, లోకేష్ బాబుకి మంగళగిరి అడ్డాగా మార్చేస్తారా? అసలు అందులో డౌటే లేదు. మంగళగిరి అంటేనే మా లోకేష్ బాబు గారు. అలా నమ్ముచున్నాం మేము. ఎందుకంటే రేపు మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటదని మేము ఇవాళ చూసిన విధానాన్ని బట్టి బాగా గట్టిగా నమ్ముతున్నాము, దృఢ విశ్వాసంతో ఉన్నాం. తేడా ఏంటండి? ఇప్పుడు గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. అసలు మాకు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అసలు ఆ రామకృష్ణారెడ్డి గారు ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడే చేశారు కదా, చేశారంటే మా దగ్గరికి ఏ రోజు రాలేదు. ఇలా ఇళ్ల పట్టాలని, ఇలా పథకాలని, ఇలా ప్రజల కోసమని దగ్గరగా వచ్చి మాతో సన్నివేశంగా మాట్లాడి మాకు చేసిన కార్యక్రమం ఏదీ లేదు ఇంతవరకు. మేము ఆయన అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేరే విన్నాం కానీ మనిషి తెలియదు మాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ళు చూశారు, చంద్రబాబు నాయుడు పాలన ఇప్పుడు 10 నెలలు చూస్తున్నారు. ఇద్దరిలో ఎవరి పరిపాలన బాగుందమ్మా? మాకు లోకేష్ గారి పరిపాలనే బాగుంది. ఎందుకంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే పథకాలు లేవన్నారు. ఆ 300 కరెంటు బిల్లు ఎవరికి వచ్చింది? లేనోళ్ళకి 300 కరెంటు బిల్లు యూనిట్లు చూపించింది. లేనోళ్ళు అన్నీ తీసేశారు. ఉన్నోళ్ళకి మాత్రం అన్ని పథకాలు వర్తించినాయి. అలా మేము చాలా బాధలు పడ్డాం గత ప్రభుత్వంలో. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, అసలు ఎవరి ద్వారా వెళ్ళాలో తెలియక మేము చాలా ఇబ్బందులు పడ్డాం అన్నమాట. అందుకని దగ్గరుండి చూస్తున్నాం మేము. మాతో సన్నివేశంగా బాగా అన్ని సమస్యలు తెలుసుకొని మాకు నమ్మకంగా పనిచేసేది ఒక లోకేష్ బాబు గారనే మేము నమ్ముచున్నాము, నమ్ముతాం కూడా. మరి ఈ ప్రభుత్వంలో ఆ మహిళలు కావచ్చు, ప్రజలంతా ఇబ్బందులు పడిపోతున్నారు. ప్రజలంతా నా ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు. మళ్ళా ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని ఆయన చెప్తున్నాడమ్మా. చెప్తారండి, చవటానికి ఏమొచ్చి ఎన్నైనా చెప్పుకుంటాడు ఆయన. ఆ రోజు చెప్పలేదా మంగళగిరిలో ఫ్యానే ఉండేది, సైకిలే ఉండదు అన్నాడు. ఇవాళ ఫ్యానే లేదు, సైకిలే ఉంది. అలాంటి మాటలు వాళ్ళు ఎన్నో చెప్తారు. ఆ మాటలన్నీ మేము నమ్మట్లేదు. మేము మా లోకేష్ బాబు గారు వచ్చేది మళ్ళీ మా లోకేష్ బాబు గారే. ఎందుకంటే మాకు రాజధాని పూర్తి అవ్వాలి, డెవలప్మెంట్ ఉంది, అదంతా అవి మేము అనుకున్న రకంగా ఉండాలి అంటే లోకేష్ బాబు గారు వస్తేనే మేము అనుకున్నవన్నీ మా పిల్లల భవిష్యత్తు కానీ, మా కుటుంబాలు కానీ, మాకు ఆర్థికపరమైన కుటుంబాలు కూడా కొంచెం కుంపు పడటానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం. మరి అభివృద్ధి చేస్తున్నాడా లోకేష్? చేస్తున్నారు, ప్రతి విషయంలో దగ్గరుండి మరీ చేపిస్తున్నారు. అది చెత్త డ్రైనేజీల విషయం కానీ, లేని వారు పేదవాళ్ళ గురించి కానీ, చేనేతల గురించి కానీ ప్రతి విషయంలో దగ్గరుండి మంగళగిరిలో మా లోకేష్ బాబు గారు ప్రతి హెల్ప్ మాకు దగ్గరుండి చేస్తున్నారు. మీ పేరు? నా పేరు సాంబయ్య. సాంబయ్య గారు ఏం చేస్తుంటారండి? మేము కూలి పని చేస్తాం. కూలి పని చేస్తుంటారు. ఈరోజు కూలి పని మానేసి సెలవు పెట్టేసి ఇల్లు పట్టా తీసుకోవడానికి వచ్చారు. ఆనందమేనా? ఆనందమే, సంతోషంగా ఉంది. సంతోషమే. ఎన్ని ఏళ్ళ బట్టి ఉంటున్నారండి అక్కడ పట్టా లేకుండా? పట్టాలు లేకుండా నాకు వచ్చినప్పుడు నాకు 60 సంవత్సరాలు అండి. అటు వరకు మా నాన్న వాళ్ళు అటు వాళ్ళకి 60 ఉంటాయి. మీకు అది పట్టా లేదు? లేదు, అప్పుడు నుంచి అప్పటి నుండి నార్మల్ గా ఉంటున్నారు. ఎలా ఉంది? బాగానే ఉంది. అయితే ఇప్పుడు లోకేష్ గారు మీకు పట్టా ఇచ్చారు కదా, ఇప్పుడు సంతోషంగా బాగానే ఉంది. ఏం చెప్తారు మరి లోకేష్ గారు? ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా మీకు ఈ విధంగా చేయలేదు, ఈయన చేశాడు. ఏం చెప్తారు లోకేష్ కోసం? థ్యాంక్ యూ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ చెప్తారా? ఓకే. మళ్ళీ ఎలక్షన్ లో తోటేస్తారా ఆయనకి? వేరే వాళ్ళకి వేసేస్తారా? మేటేస్తామండి, తప్పు మనుషులు కాదుగా మనం. లోకేష్ కి ఓటేస్తారా? జగన్ డబ్బులు ఇస్తా అంటే, ఒకవేళ ఎక్కువ ఇస్తా అంటే? అసలు మాకు ఈడు మేము తీసుకోము. డబ్బులే తీసుకోరా? అసలు మాకు ఈడు, మా పార్టీ వాళ్ళకి ఈడు.